అన్వర్, అయ్యా 100 మంది పనివాళ్లను ఒక బుల్డోజర్ను ఆలయం దగ్గర తీసుకురా. దాన్ని పడగొట్టించాలి. ఒరే రావుడు, అబ్బాయి పెళ్లి ఎంతవరకు ఆగమన్నారు, అంగీకరించాను. ఇప్పటికి ఆగే ప్రసక్తి లేదు. దేవుడి జోడికెళ్తే మహాపాపం రా. దేవుడా? వాడి పేరేంటి? శివుడు. మరి బ్రహ్మ, విష్ణువు, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యం, లక్ష్మి, సరస్వతి, పార్వతి వాళ్ళు దేవుళ్లే. అల్లా, క్రీస్తు వాళ్ళు దేవుళ్లే. వీళ్ళల్లో ఎవడు గొప్పవాడు? వాళ్ళ నమ్మకాలను బట్టి వాళ్ళ దేవుడినే గొప్పవాడు అనుకుంటారు. అని సరిపెట్టుకోవడం లేదు. మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప అని ఒకరినొకరు నరుక్కుని చూస్తున్నారు. నిజంగా దేవుడనే వాడుంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు? కొంతమంది చిన్న వయసులోనే విధవరాళ్ళు ఎందుకు అవుతున్నారు? కొంతమంది పశ్చిమలోనే తల్లిదండ్రులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? అది వాళ్ళ కర్మ. కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం. ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళని రక్షించలేడా? రక్షించలేడు. అటువంటప్పుడు నీ దేవుడికి పూజలు ఎందుకు చెయ్యాలిరా? కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు, అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు. వెంకన్న, నువ్వు సద్బ్రాహ్మణుడివి. వేదాలు చదివావు, ఉపనిషత్తులు చదివావు, పురాణాలు చదివావు. నేను ఏమీ చదువుకోలేదు. అసలు దేవుడి ఆకారం ఎలా ఉంటుందో చెప్పు. ఆయనకు ఆకారం లేదు, నిరాకారుడు. అటువంటప్పుడు గుడులెందుకు, గోపురాలెందుకు, వాటిలో విగ్రహాలెందుకురా? నేను చెబుతాను వినరా. గాలి దేవుడు, అది మనం పీల్చకపోతే చచ్చిపోతాం. నీరు దేవుడు, అది మనం తాగకపోతే బ్రతకలేము. భూమి దేవుడు, అది లేకపోతే మనకు అన్నం దొరకదు. అమ్మా నాన్న దేవుడు, వాడు లేకపోతే మనం అసలే లేవు. చదువు నేర్పిన గురువు దేవుడు, కష్టంలో, నష్టంలో, సుఖంలో, దుఃఖంలో దగ్గరుండే స్నేహితుడు. స్నేహితుడు అంటే నువ్వు నాకు దేవుడివి. నీకు మొక్కుతాను రా, అంతేగాని ఆ నల్ల రాళ్ళకి రెపరెక్కి కాదు. అంటే గుడి మెట్లకి మొక్కే వాళ్ళంతా మూర్ఖులా? నైవేద్యం పెట్టి నమస్కారాలు చేసే వాళ్ళంతా పిచ్చివాళ్ళ? గుండు గీయించుకుని పొర్లు దండాలు పెట్టేవాళ్ళంతా అమాయకులా? అవును. ఒక గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఇవ్వడు అని చెప్పు. ఆ గుడి మెట్లలో ఒక్క మెట్టు కూడా ఎవడో ఎక్కడ. నైవేద్యం పెడతారన్నావు కదూ, ఎందుకో తెలుసా? పెట్టిన క్షీరాన్నాలు, దద్దోజనాలు, పులిహోరాలు మనం మెక్కుతామని తెలిసి, అదే దేవుడు తింటాడని తెలిస్తే శనగ చెక్క, ఒక బెల్లపు ముక్క కూడా పెట్టరా. వెంట్రుకలు ఇస్తారన్నావు కదూ, దేనికి? మళ్ళీ ములుస్తాయన్న ధైర్యంతో గుండు గుట్టించుకున్నాక జన్మలో ఒక్క వెంట్రుక కూడా మొలవదు అని చెప్పు. ఒక్కడు కూడా గుండు గుట్టించుకోడు. ఒరే రావుడు, గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? చిచి! 16,000 మంది గోపికలతో సరసం, 8 మంది పెళ్లాలతో కాపురం చేసిన కృష్ణుడు ఎలా వేల్పు? వాడు చెప్పిన గీత మన తల రాత. వెంకన్న, నా దృష్టిలో భగవంతుని పూజించే వాళ్ళు 2 రకాలు. భయంతో పూజలు చేసేవాళ్ళు, ఆశతో మొక్కేవాళ్ళు. పాపం చేశాం, ఆయనకు దండం పెట్టి చేసిన పాపాన్ని ఏదో ఒక రూపంలో హుండీలో వేసేద్దామనుకునే వాళ్ళు మొదటి రకం. మొక్కితే ఏదో దక్కుతుందని ఆశపడేవాళ్ళు 2వ రకం. నా భూమి నేను సొంతం చేసుకున్నాను కాబట్టి అది పాపం కాదా? భయం లేదు. ఏదో అయిపోవాలనే ఆశ, తపన నాకు లేదా? ఈ రామన్న చౌదరి నిన్న జరిగింది మర్చిపోడు, నేడు జరగాల్సింది వాయిదా వేయడు, రేపటి గురించి ఆలోచించడు. వాస్తుపురుషదేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, రండి రామన్న చౌదరి గారు. నా పేరు వెంకట్రావు, నేను సివిల్ ఇంజనీర్ని. మీరు ఎంతో గొప్ప మనసుతో బోల్డ్ అంత పొలం పోగొట్టుకుని 6 మైళ్ళ రోడ్డు వేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు మీ పొలంతో అవసరం లేకుండా గవర్నమెంటే రోడ్డు శాంక్షన్ చేసింది. ఆ ఆలయం కూడా పడగొట్టక్కర్లేదండి. చెరువుకు అడ్డంగా వంతెన నిర్మిస్తున్నారు. 2 మైళ్ళ దూరం కూడా తగ్గుతుంది. ఆట వేయించడానికి నువ్వే వడివిరా, భగవంతుడే వేయిస్తాడు. అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేవు. పూలు వేయండి రామన్న గారు. ఆయన ఎవరు? జటాధారి స్వాముల వారు. నీకు తల్లిదండ్రులు ఉన్నారా? లేరు, చనిపోయారు. ఫోటో ఉందా? ఉంది.
తల్లిదండ్రులను పూజించు, బాగుపడతావు. జడలు మీసాలు ఉన్నవాళ్ళని కాదు. అయ్యో రఘు, నా మాట విను. ఏంటి సులోచన ఇది? ఎన్నాళ్ళలో ముట్టుకోకుండా బ్రహ్మచారిలో ఉండమంటావు? అది కాదు రఘు, నా మాట విను. ఏంటి కాదు? ఇంతకీ మన ప్రేమ విషయం మీ నాయనంతో చెప్పావు లేదా? లేదు. చెప్పవు. నీ వల్ల కాదు. నేనే మా నాన్నతో మన ప్రేమ సంగతి వద్దు చెప్పేస్తాను. రఘు, ఏమొద్దు? చెప్పేది విను. నేను చెప్పేస్తాను. రఘు, వెళ్ళొద్దు. నువ్వు రఘు, ఊరుకో. ఒక్క మాట. నేను చెప్పేస్తాను. రఘు, ఆగు రఘు. రఘు, నా మాట విను. నువ్వా? నేనే. ఎందుకొచ్చావు? నువ్వు మా నాన్నని చెప్పిన రాక్షసుడివి అంటావు. వెంటనే వెళ్ళకపోతే నిన్ను చంపేస్తాను అంటావు కదమ్మా. ముసలానా, లే, లే, చెప్పు. వీళ్ళ నాన్నని చంపింది ఎవరు? నేనా? నేను చంపానా? నిజం చెప్పు, చెప్పు. ఎవరు చంపారు? ఎవరు చంపారు? చెప్పు. ఇన్నాళ్ళు ఈ నిజం ఎందుకు చెప్పలేదు? నీ ప్రాణం కాపాడడానికి. నీకు నిజం తెలిస్తే నిన్ను చంపేస్తాడేమోనని భయంతో నీకు చెప్పుండదు. పాపానికి ప్రాయశ్చిత్తం కావాలమ్మా. దానికి మార్గం నేను చెప్తాను. మనం ప్రతీకారం తీర్చుకోవాలి. నీకు రఘు దక్కేలా నేను చేస్తాను. నీ తండ్రి చావుకి పగ తీరేలా చేస్తాను. ఆలోచించు. నేను నమ్మను. మా నాన్న దేవుడు. మా తాతయ్యకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా పొలాలు స్వాధీనం చేసుకున్న మాట నిజమే, కానీ హత్యలు చేసే అంత దుర్మార్గుడు కాదు మా నాన్న. అందుకే చెప్పాను, నువ్వు నమ్మలేవు, నన్ను మర్చిపోమని. సులోచన, అదే నిజమైతే మా నాన్న నిలదీసి నిజమేంటో తెలిసాక ఆ ఇల్లు వదిలేసి వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అది మహాప్రమాదం. మా మధ్యలో మాట్లాడడానికి నువ్వెవడవి? మీ నాన్న చేసిన హత్యకు 14 ఏళ్లు శిక్ష అనుభవించిన వాడిరా. నీకు నా మీద జాలి రావాలి, కానీ కోపం వస్తుందేంట్రా? మీ నాన్న మనస్తత్వం నాకు బాగా తెలుసు. నువ్వు నాగ సులోచన ప్రేమించుకున్నారని తెలిసిన వెంటనే వీళ్ళిద్దరిని చంపేసి వీళ్ల పొలంలోనే పాతి పెడతాడు. నా మాట విను, ఇంకేం ఆలోచించుకో. నా మాట విను. అన్నయ్య నమస్కారం. వీధి గుమ్మం వైపుకైతే నువ్వు రావని పెరటి గుమ్మం వైపుకు నేనే తీసుకుని వచ్చాను. మీ నాన్న ఇచ్చే ముష్టి డబ్బుతో బ్రతికి నాగసులోచనని ప్రేమించావు. మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోడు కదరా అన్నాను. లేచిపోతామన్నాడు. లేచిపోతే మీ నాన్న పరువు ఏమవుతుందని నేనే దగ్గరుండి ఈ పెళ్లి తెరిపించానన్నయ్య. వాళ్ళ నాన్నను చంపిన పాపానికి ఈ మాత్రం పుణ్యం చేయాలి కదా. వాళ్ళ నాన్నని ఎవరు ఎక్కడ ఎలా చంపారన్నది నేను ఎవ్వరితో చెప్పలేదు. నీ బాధ నాకు అర్థమైంది అన్నయ్య, నీ బాధ నాకు అర్థమైంది. రేయ్, ఏంట్రా అలా చూస్తూ నిలబడ్డారు? వచ్చి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోండి.
మంగళాదయో సంస్మరణాత్మూంసాం సర్వతో జయమంగళం శ్రీమంగళగౌరీ దేవతాయై నమః. అమ్మా తమ రెండో కోడను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అలాగే. లంబోదరాంగ్రద్వయమంబగ శ్రీ సర్వస్వ. ఏంటమ్మా ఇంకా అలాగే ఉన్నావు? నువ్వు ఈ పూజకి ఏర్పాటు చేయమంటేనేగా మీ మామగారికి ఇష్టం లేకపోయినా ఒప్పించాను. అందరూ వచ్చేసారు. చీర మార్చుకుంటా. నాకున్న చీరల్లో ఇదే మంచిది. నా దగ్గర పట్టు చీరను తీసుకో. మీరు కట్టి విడిచిందా? లేదమ్మా, కొత్త పట్టు చీర ఉంది. వద్దులేండి. పోనీ నాగలైనా పెట్టుకోమా. మీరు పెట్టుకోక మిగిలినవా? కాదమ్మా, నా దగ్గర 7 వారాల నగలున్నాయి. దేవుళ్ళకు కావాల్సింది చీరలు నగలు కాదు, భక్తి. వస్తున్నాను, పదండి. అమ్మా రెండో కోడను త్వరగా తీసుకురండి. ఈ హోరాలోనే వ్రతం పూర్తి చేస్తే చాలా మంచిది. రఘు ఇట్రా. ఏంటమ్మా? వెళ్ళి సులోచన త్వరగా తీసురా. అలాగే. ఏమంది? రానుందమ్మా. ఎందుకని? ఎందుకని ఇంతమందిని అడుగుతున్నారా? ఈ వ్రతం పెట్టింది ఎందుకు? నా పెద్ద కోడలు కోటీశ్వరరాలు, అందుకే 25,000 రూపాయల పట్టు చీర కట్టుకుని 10 లక్షల రూపాయల బంగారం ఒంటి మీద వేసుకుందని గొప్పగా చూపించి, నా రెండో కోడలు ఏమీ లేదన్న నమ్మకడానికి కదా. మాట్లాడక. అమ్మా, నీ కొత్త పట్టు చీర నగలు తనకివ్వమ్మా. ఇస్తానన్నాను రా, తానే వద్దంది. అయ్యో అయ్యో అయ్యో, ఎంత అబద్ధం! ఇస్తానన్నారా? మీరు ఇస్తానన్నారా? చూసారా ఎంత అబద్ధం ఆడుతున్నారు? నీ మొహానికి ఈ నేత చీర వస్తున్నారు చాలే అల్లదు. నాగసులు వచ్చిన మీరు అలా అన్నారని ఈ ఇంటి మూలంగా చచ్చిపోయిన మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నారు. మీరు మీ ఆయన మీద ఒట్టేసి చెప్పండి. నేను మా ఆయన మీద ఒట్టేసి చెప్తున్నా. ముత్తైదువులను పిలిపించింది పసుపు కుంకుమలు గాజులు ఇచ్చి పంపటానికి గాని, ఈ ఇంటి 4 గోడల మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు రుజువులు ఇప్పించి పంపటానికి కాదు. నాగసులోచన, ఈ ఇంటికి 2 సింహద్వారాలున్నాయి. దేవుడిని ప్రేమించే వాళ్లకు ఒక గుమ్మం, దేవుడిని ద్వేషించే వాళ్లకు 2వ గుమ్మం. నీ ఇష్టం వచ్చిన గుమ్మం వైపు నువ్వు వెళ్ళవచ్చు. ఏమండి అటు చూడండి. పిచ్చిపోతే లేక్కడి నుంచి. నువ్వు తిను మావయ్య. ఏ ఇంటికి నా కోసం వచ్చావు, నిన్ను నేను గౌరవించుకోవాలి కదా. అది మా నాన్న కూర్చుని ఉయ్యాల వల్ల. ఆహా, రేపు ఆయన చచ్చిపోతే ఎవరు కూర్చుంటారు? ఆయన బూడిద పోసి పెడతారా? సులోచన రఘు లేడు. ఎందుకు అలా అరుస్తారు? నువ్వు ఈ ఉయ్యాల బల్ల నుంచి లేచావంటే నన్ను చంపుకు తిన్నట్టే. అన్వర్, నువ్వు కూర్చో మావయ్య. సులోచన, బుద్ధి లేకుండా ప్రవర్తించకు. వేప చెట్టుకు పాలు పోసి పెంచినా అది చేదుగానే ఉంటుంది, కానీ తీయగా మారదని ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాట వినకుండా నీ అడుగులకు మడుగులెత్తాను. ఆయన ఎవరనుకుంటున్నావు? ఈ ఇంటికి పెద్ద. దేనిలో పెద్దండి? హత్యలు చేయడంలోనా? పక్కవాడ పొలాలు ఆక్రమించుకోవడంలోనా? వీధిలోకి వెళ్లి పసిబిడ్డని అడిగినా చెప్తాడు ఆయన ఎంతటి నీచుడో హంతకుడోనని.
అమ్మా నువ్వెన్నైనా చెప్పు, నా భార్య మీద చేయి చేసుకోవడం నేను సహించలేను. రఘు, అన్నయ్య నీ భార్య మీద చేయి చేసుకోవడం తప్పే, కానీ దానికోసం వాటాలు పంచమని చెప్పడం న్యాయం కాదురా. నాన్న అన్నయ్యని కూడా తన వాటా తీసుకుని వెళ్ళిపోమంటున్నారు. కావాలంటే నేను నీ భార్య కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తానురా. అమ్మ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 , నేను 100 సార్లు మీ కాళ్ళు పట్టుకుంటాను. మా బతికేదో మమ్మల్ని బతకనివ్వండి. ఏంటి నించున్నారు? రండి, అక్కడ ఎదురు చూస్తున్నారు. చేసినంత చేసి కాళ్ళు పట్టుకుంటుందట మహాతల్లి. నీ కన్నీళ్లకు రాళ్ళు కరుగుతాయి గాని కన్నవాళ్ళు కరగరు సీత. సీత, వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. వాళ్ళు పెరుగుతుంటే ఆ సంతోషం తరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు మన భుజం దాటి పెరిగాక ఇక గడప దాటి ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూడటమే మన పని.